సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించాలని కోరుకొనినట. వాడి తలకాయలో ఏం కోరికలు నడుస్తున్నాయో ఈయనకు తెలుసు, యేసుప్రభు వారికి తెలుసు. దుష్టుని యొక్క హృదయంలో ఉన్న మోసపు ఆలోచనలు యేసయ్యకు తెలుసు. తెలిసి వీళ్ళ కోసం కూడా ప్రార్థన చేశాడు ఒలీవల కొండ మీద. తన కోసం తాను ఏం ప్రార్థన చేసుకున్నాడు? సమయము రాకముందు లేఖన విరుద్ధంగా వాడు నన్ను చంపకుండా వాడిని ఆపు తండ్రి. సమయం వచ్చినప్పుడే నేను ప్రాణం పెట్టాలి, నీవు చెప్పినట్లు మ్రాను మీద వ్రేలాడి మరణించాలి. అప్పుడు లోక రక్షకునిగా నేను క్వాలిఫై కావాలి, అర్హుడిని కావాలి. అంతకుముందు నన్ను అనర్హుణ్ణి చేయడానికి దుష్టుడు చేస్తున్న ప్రయత్నాలు భగ్నము చేయి అని ప్రార్థన చేశాడు. ఇంకొక సెకండ్ పాయింట్, నా శిష్యులను జల్లించాలి, జల్లెడబట్టాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గట్టిగా జల్లిస్తే మొత్తం అందరూ రాలిపోతారు. అందరూ బలహీనులే, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి గనుక వాడు ఎంత జల్లించినా నా శిష్యులు ఆ కింద రాలి పడిపోకుండా పదిలంగా క్షేమంగా విశ్వాసంలో ఉండడానికి తండ్రి వాళ్ళను బలపరచమని ఆనాడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, ఈనాడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనం ఇంకా బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఈ సభలో కూర్చున్నాం. అందుకే దేవుని ఆరాధించేవారుగా, క్రీస్తును ప్రకటించేవారుగా ఉన్నాం. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడలారా, మన కొరకు ఇప్పటికీ కూడా మన రక్షకుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 7:25 చూడండి దయచేసి. 7:25 హెబ్రీ పత్రిక. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని రక్షించిన దేవుడే కాదు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? సాతాను నా ప్రజలను జల్లించుటకు చూస్తున్నాడు తండ్రి, వారిని బలపరచు, వారిని బలపరచని. ఎలా జల్లిస్తాడు సాతాను? ఇంకా డైరెక్ట్గా అది మన అంశం. ఈనాడు క్రీస్తు రెండవ రాకడ సమీపించుట చూచిన కొలది తనకు సమయము కొంచెమే అని వాడు తెలుసుకొని మిక్కిలి క్రోధము కలిగి మన మధ్యకు దిగి వచ్చి అన్ని దేశాలలో విశ్వాసులను జల్లించాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేత ఈ దినాలలో ప్రియ దేవుని సంఘమా, భక్తి జీవితం అంటే ఆషామాషి విషయం కాదు, ఆటపాటలు కాదు. భక్తి జీవితం అంటే సీరియస్ మ్యాటర్, చాలా గంభీరమైన విషయం, మామూలు విషయం కాదది. భక్తి జీవితం అంటే నీ పూర్తి శ్రద్ధను, ఏకాగ్రతను, జాగ్రత్తను ఉపయోగించి నువ్వు సాధన చేయాల్సిన విషయం భక్తి జీవితం. ఎక్కడ ఏ కాస్త నువ్వు దారి తొలగిన, పక్కకు తొలగిన నిన్ను మొత్తం తీసుకెళ్ళిపోయి మళ్ళీ పాతాళంలో కలిపేస్తాడు వాడు. అంచె దినాలలో చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారని లేఖనం చెబుతుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు దయ్యముల బోధయందు, అబద్ధికుల వేషధారణ వలన, మోసపరుచు ఆత్మల యందును, దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాస భ్రష్టులు. పదవీ భ్రష్టుడు అంటే అర్థం ఏంటి? కొంతకాలం పదవిలో ఉండి ఆ పదవిని పోగొట్టుకున్నవాడు, వాడు పదవీ భ్రష్టుడు.
ఒక మహారాజు గారు సింహాసనానికి దూరం అయిపోయాడు. అతని మీద కుట్ర జరిగింది, సింహాసనం పోగొట్టుకున్నాడు. ఆయన ఏమంటారు? రాజ్యభ్రష్టుడు, సింహాసన భ్రష్టుడు అంటారు. కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతారు. అంటే అర్థం ఏంటి? కొంతకాలం విశ్వాసంలో ఉన్నారు, విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు, సువార్త కూడా చెప్పారు, వాదం పెట్టుకున్నారు, అందరితోనూ తర్కం పెట్టుకున్నారు, యేసే రక్షకుడని పోరాడారు, బలమైన స్తంభాలుగా ఉన్నారు. తర్వాత విచిత్రంగా తమ విశ్వాసాన్ని వదులుకున్నారు. ఇలా జరుగుతుంది కడవరి దినములలో. ఒకరిద్దరు కాదు, చాలామంది సువార్త కొరకు పోరాడి దెబ్బలు తిని అందరి చేత ద్వేషించబడి ఎన్నో నష్టాలు అనుభవించి త్యాగాలు చేసి, సువార్త కొరకు త్యాగాలు చేసి ఎన్నో నష్టాలు అనుభవించి తర్వాత విచిత్రంగా ఏం దేవుడు, ఏం రక్షణ, ఏం సువార్త అంటున్నాడు. వాడు కొత్త భాష మాట్లాడుతున్నాడు. విశ్వాస భ్రష్టుడయ్యాడు వాడు. వాడికి అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. ఇంతకాలం నాకు జ్ఞానం లేదు, ఇప్పుడు వచ్చింది జ్ఞానం అనుకుంటున్నాడు. కానీ వాడు విశ్వాసము నుండి పడిపోయాడు. పదవీ భ్రష్టుడు, రాజ్యభ్రష్టుడు, అన్ని వాడు. ఎందుకు ఇలాగవుతారంటే సైతాను యొక్క జల్లెడ అది బహుబలమైనది, మామూలు విషయం కాదు. సాతాను యొక్క వయసు ఎంత అంటే కోట్ల సంవత్సరాలు, యుగాలు వాడి వయస్సు. నీ వయసు ఎంత? 100 ఏళ్ళు కూడా లేదు. వాడి పన్నాగములు, వాడి కుయుక్తులు, తంత్రములు చాలా బలమైన తంత్రాలు. ఎంతటి మహాభక్తుడినైనా ఎలా పడగొట్టాలో ఒక ప్రత్యేక వ్యూహం వాడి దగ్గర ఉంది. ప్రియులారా, మరి ఏం చేయాలి? అందుకే యేసయ్యమ్మను కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం కూడా ఏం చేయాలి? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. వాడి తంత్రములు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము కాము కాము. వాడి తంత్రాలు మనం తెలుసుకోవాలి. తంత్రములను తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ 6:11 చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి. 2వ కొరింథీ 2:11లో సాతాను తంత్రములను తెలుసుకోవాలి. తర్వాత ఎఫెసీ 6:11లో ఆ తంత్రాలను మనం ఎదిరించాలి, ఎదిరించాలి. నహూము 2:1లో చెబుతాడు, లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, నడుము బిగించుకొని బలముగా వాడిని ఎదిరించండి. ఎవడి లయకర్త అంటే దేవుడు కాదు సుమా. దేవుణ్ణి జనరల్గా మాట్లాడుతుంటారు, సృష్టి స్థితి లయకారకుడని. సృష్టి స్థితి లయకారకుడు అంటే ఈ బ్రహ్మాండమును సృష్టించినవాడు, ఈ బ్రహ్మాండమును నిర్వహించుచున్నవాడు, ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండమును లయము చెయ్యేవాడు. అది దేవుని యొక్క 3 క్రియలు, 3 వ్యాపారములు అంటారు సంస్కృత భాషలో. వ్యాపారం అంటే చింతపండు అమ్మడమే కాదు, వ్యాపారం అని అంటారు సంస్కృత భాషలో. అంటే ఆయన చేసే పనులు అన్నమాట. దేవుని త్రివిధ వ్యాపారములు, లేని వాటిని సృష్టించుట, సృష్టించిన వాటిని నిర్వహించుట, ప్రళయకాలం వచ్చినప్పుడు దాని ఆయువు తీరిన పిమ్మట ఆయన నిర్ణయ కాలంలో దాన్ని లేకుండా లయము చేయుట. సృష్టి స్థితి లయకారకుడు. నహూము 2:1లో ఎవరు వస్తున్నారు మన మీదికి? లయకర్త. లయకర్త అంటే యెహోవా దేవుడు వస్తున్నాడా? కాదు. ఒకవేళ యెహోవా దేవుడే వస్తే మనం నడుం బిగించుకొని ఎదిరిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
బ్రహ్మాండ సృష్టికర్తే మన మీదకి వస్తుంటే మనం ఎదిరించడం వల్ల ఏమైనా ప్రయోజనం? అగ్నిజ్వాలలు నీ మీదకి వస్తున్నాయి, ఓ చీమ ఎదిరించమన్నట్టు ఉంది. చీమ ఉంది అక్కడ, అగ్నిజ్వాలలు వస్తున్నాయి భగభగ మండుతూ. అది ఏమి ఎదిరిస్తుంది? కాలిపోతుంది. అగ్ని కొంచెం దగ్గరికి రాగానే అది అడ్రస్సే ఉండదు, దానికి రూపురేఖలు ఉండవు. వచ్చేవాడు సృష్టి స్థితి లయకారకుడైతే ఎదిరించమని బైబిల్ చెప్పదు. వచ్చే లయకర్త ఎవరంటే మనం ఎదిరిస్తే ఆగేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చే లయకర్త ఎవరంటే మనం ఆపగలిగిన లయకర్త. ఇంకొకడు ఉన్నాడు, అన్నిటిని పాడు చేసేవాడు, అన్నిటిని నాశనం చేసేవాడు. దేవుడు సృష్టించిన వాటన్నిటిని పాడు చేసేవాడు. వాడు నాశనకర్త. వాడు వస్తున్నాడు నీ మీదికి. ఎవరి మీదికి? సంఘము మీదికి, దేవుని ప్రజల మీదికి. గనక నువ్వేం చేయాలి? నడుము కట్టుకొని బహుబలంగా వాడిని ఎదిరించాలి. ఈ కడవరి దినాలలో దేవుని సంఘము మీద భయంకరమైన దాడి జరుగుతూ ఉన్నది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైనది. ఇంకా మునుముందు ఇంకా దారుణాలు జరగబోతున్నాయి. మణిపూర్లో ఏం జరిగిందో మనం చూసాం. ఏంటనుకున్నారు? అది సాతాను దాడి. నమ్మగలరా? మర్చిపోయారా? మొన్ననే కదా వందలాది మంది క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించి పబ్లిక్గా చెరిచి చంపేసి దారుణం దమనకాండ చేశారు. అలాగే రేపు మార్చి 1వ తారీఖున చేస్తామని ఆదేశ్ అనే ఒకడు ప్రకటించాడు. వాడు పూర్తి పేరు ఏంటి? ఆదేశ్ సోను. ఆదేశ్ సోనియా ఆదేశ్ సోని. తర్వాత లేదు మేము అలా అనలేదు అని అన్నాడు. కానీ వాడి ఉద్దేశం అలాగే క్రైస్తవులు అలర్ట్ కావద్దని అలాగంటున్నాడు. ఏదో జరగబోతుందని మనకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రియులారా, మణిపూర్లో జరిగింది, ఛత్తీస్గఢ్లో ఇంతకు ముందే చాలాసార్లు జరిగింది. క్రైస్తవులు ఉన్నటువంటి ఊర్లే ఖాళీ చేయించి అడవుల్లోకి వెళ్ళగొట్టి, వాళ్ళందరూ భూస్వాములైతే వాళ్ళని వెళ్ళగొట్టేసి వాళ్ళ ఇళ్లకు తాళాలు పెట్టి మళ్ళీ వాళ్ళు రాకుండా కావలి ఉండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టేశారు. మన దాసుబాబు గారు, ఇంకా మన పులి పేరు ఏముండింది, డేవిడ్ రాజు గారు, ఇంకా కొంతమంది బృందం వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బియ్యం ఇస్తే ఎలా వండుకోవాలండి బియ్యం? మా వంట పాత్రలన్నీ ఇంట్లో ఉండిపోయినాయి, దేంట్లో వండుకోవాలండి? ఒక పాత్ర ఉంటే ఇవ్వండి అంటున్నారు. ఒక్కొక్కడికి 8-10 ఎకరాల భూమి ఉంది. ఈ స్థితి కల్పించారు మతోన్మాదులు. ఇదివరకే చాలా జరిగినాయి. భక్తులను చంపేశారు పెద్ద ఎత్తున. అక్కడ ఒక 3 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలే మొత్తం రక్షణలోకి వచ్చారు. అది చూసి వీళ్ళకు మండింది. ఆ 3 గ్రామాల్లో ఉన్న ప్రతి స్త్రీ మీద అత్యాచారం చేస్తామని ప్రకటించేశాడు. ప్రియులారా, రేపు జరుగుతుందో మేము వెళ్తున్నాం, ఛత్తీస్గఢ్కి వెళ్తాం. వీళ్ళక్కడ కలెక్టర్ని కలుస్తాము, గవర్నర్ని కలుస్తాము. మా ప్రయత్నాలు మేము చేస్తాం. అయినా సరే వాళ్ళు దుర్మార్గంగా 5,000 మంది రాక్షసులను తయారు చేస్తున్నారట. ప్రియులారా, రేపొద్దున ఇదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే 29 రాష్ట్రాలు, దేశమంతా మణిపూర్ అయిపోతుంది. మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయొద్దాం. మనం
సంఘటితంగా నిలబడొద్దా? ఈ దుర్మార్గాలు ఆపడానికి మన ప్రయత్నాలు మనం చేయొద్దా? మన ఇళ్లలో కూడా జ్వరపడి మన అమ్మాయిల్ని కూడా అలా చేసేదాకా ఊరుకుందామా? ఎందుకు క్రైస్తవ సమాజం మేల్కొనడం లేదు? జరుగుతున్న దారుణాలు చూసి మేము ఇలా చేయబోతున్నామని వాళ్ళ ప్రకటనలు విని కూడా మా చర్చి వేరు, మీ చర్చి వేరు, మీరు వేరు, మేము వేరు, ఇంకెంతకాలం ఈ బుద్ధిహీనత? వాడు వచ్చినప్పుడు డినామినేషన్ చూడండి, ఏమి చూడడు. మీరు బ్యాప్టిస్టా, పెంతెకోస్తా, లేకపోతే ఓఫిరి మినిస్ట్రీనా, హోసన్న మినిస్ట్రీయా, ఏం చూడడు వాడు. యేసయ్య దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటాడు అంతే. మనందరం కలిసికట్టుగా ఎందుకు ఉండకూడదు? వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. ఇది మనుషులు చేస్తున్న పని కాదు, సాతాను యొక్క జల్లెడ. యేసయ్య అంటున్నాడు, సీమోను నేను నీ కొరకు వేడుకుంటుని. పైనేమో 22లో 32లో ఏమంటాడంటే, మిమ్ములను జల్లించాలని సాతాను కోరుకున్నాడు. లూకా సువార్త 22:32లో 31 సాతాను మిమ్మును బట్టి గోధుమల వల్ల జల్లించుటకు, మిమ్మునంటే బహువచనం, విశ్వాసులందరినీ. 32:32లో ఏమన్నాడు? నీ నమ్మిక, ఏకవచనంలోకి వచ్చాడు. విశ్వాసులందరినీ జల్లించాలని వాడు కోరుకున్నాడు. కానీ పేతురు, నేను నీ కోసం స్పెషల్గా ప్రార్థన చేశాను. నువ్వు కూడా చెల్లాచెదురైపోతావు, నువ్వు బలహీనపడతావు, కానీ తర్వాత నీ మనస్సు నా తట్టు తిరుగుతుంది, నువ్వు మారు మనస్సు పొందుతావు. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అంటున్నాడు. ప్రియులారా, మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలో నాకు తెలుసు, కానీ చెబితే వినేవాడెక్కడ అంటున్నాను నేను. తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. తెలిసినోడు చెప్తే వినే బుద్ధి లేదు. నా ప్రజలు అజ్ఞానము చేతనే చెరపట్టబడిపోతున్నారు. మళ్ళీ మొదటనేమో పాతాళ వశంలోకి వెళ్ళిపోయారు అజ్ఞానం చేత. అక్కడ నుండి విమోచించిన తర్వాత మళ్ళీ జల్లెడలోకి వెళ్ళిపోయి అజ్ఞానమును బట్టి రాలిపోతున్నారు. అర్థమైందా మీకు సబ్జెక్టు? ముందేమో అజ్ఞానము చేత, జ్ఞానము లేక ఏ చెరపట్టబడిపోతున్నారు. ఎక్కడికి? పాతాళంలోకి. అక్కడి నుంచి ప్రభు వాళ్ళని విమోచించాడు. విమోచించి నాకు ఇప్పుడు ఏమొచ్చింది? సైతాను జల్లెడలో పడ్డారు అందరూ. ఈ జల్లెడను ఎలా తప్పించుకోవాలి, ఎలా బలపడాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పితే విందామనే జ్ఞానము లేక జల్లెడలో అనేక మంది జారిపోతున్నారు. అంచెదినాలలో క్రైస్తవ సమాజం ఒక నూతనమైనటువంటి పోరాటం మొదలుపెట్టాలి. ఇది ఆయుధాలు లేని పోరాటం, హింస లేని పోరాటం. కానీ ఆయుధం అసలే లేదని కాదు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి కనిపించని ఆయుధాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అన్నిటికంటే మించినటువంటి బ్రహ్మాస్త్రం ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింపుల్గా ఒక మాట చెప్తున్నా. మిషన్స్ అని మెథడిస్టు, బ్యాప్టిస్టు, లూథరన్ చర్చ్, పెంతెకోస్తు, హెబ్రోను బ్రదరన్, గోదావరి డెల్టా మిషన్, మన బైబిల్ మిషన్, లేకపోతే మన ఓఫిరి మినిస్ట్రీస్, ఇండిపెండెంట్ ఫెలోషిప్స్, మొత్తం అందరూ కలిసి ఇండియాలో మొత్తం ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు?
2% కాదండి, అవి దొంగ లెక్కలవి, దొంగ లెక్కలు, అబద్ధాలు. ఇండియాలో 2% లేరు క్రైస్తవులు, ఇండియాలో 25% ఉన్నారు. అందుకే ఇది పోసుకుంటున్నారు. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా సువార్త మాత్రం వ్యాపిస్తానే ఉంది. అది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దోళ్ళకి తెలిసి ఈ లెక్కలు. మాలలు మాదిగలని అడుగుతారు, నువ్వు యేసుని నమ్ముకుంటే నీకు రిజర్వేషన్ ఉండదు, నువ్వు బీసీసీ అని వీళ్ళని వెంటాడతారు. కానీ ఒక రెడ్డి, కమ్మ, కాపు ఎవరైనా రక్షణ పొంది ఏం చేస్తాడు? ఓ బ్రాహ్మణుడు రక్షణ పొందాడు, ఏం చేస్తాడు? లక్షలాది మంది, కోట్లాది మంది శూద్ర కులాల నుండి రక్షణ పొందారు. అది గవర్నమెంట్ లెక్కలోకి ఎప్పుడూ రాదు. ఎందుకంటే రిజర్వేషన్ వాడు అడగడు, విడియుడు. మామూలుగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాడు. అంతకుముందు రెడ్డే, తర్వాత రెడ్డే. ఎలా తెలుస్తుంది గవర్నమెంట్కు? గవర్నమెంట్కు లెక్కల కందనటువంటి కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకుంటే భారతదేశంలో కనీసం 25%, అంటే 140 కోట్లలో 100కు 25 కోట్లు, ఇంకా 40 అంటే ఇంకో 10 కోట్లు వేసుకోండి, అంటే 35 కోట్ల మంది ఉన్నారు. ఈ 35 కోట్ల మందిలో ఒక దశమ భాగం, 3.5 కోట్ల మంది రోడ్లు ఎక్కారు అనుకోండి, మణిపూర్ లాంటి సంఘటన జరగనే జరగదు. ఏం చెయ్యాలో నాకు తెలుసు, ఆర్గనైజ్ చేస్తా, నడిపించే ధైర్యం ఉంది, వ్యూహం ఉంది. వస్తారా పెద్దలు? అది ఎంత మంచి మాట అయినా ఓఫీరు చెప్పాడు కాబట్టి చేయమంటున్నారు. ఇదో తెలివి తక్కువ, పనికి మాలిన రోషం, పనికి మాలిన అసూయ. ఏమయ్యా, నీ సొమ్ము నేనేం తిన్నాను? నిన్ను ఒక రూపాయి అడగలేదే. మన సంఘాలను, మన సమాజాన్ని కాపాడుకుందాం అంటున్నాను. పోనీ నా లీడర్షిప్ నీకు అవసరం లేకపోతే మీరే లీడర్ కండి, మేము ఇవి అనుకుంటాం అంటే, నేను చెబితే ఎవడు వింటాడండి, నాకంత సీన్ లేదు కదా అంటున్నాడు. మరి నీకేమో సీన్ లేదు, సీన్ ఉన్నోడంటే నీకు ఇష్టం. ఇదేం సీన్ అయ్యా? ఇదే తెలివి తక్కువ సీను. మరి జ్ఞానము లేకయే ఇవాళ క్రైస్తవ సమాజం పాడైపోతూ ఉంది. కాబట్టి మనం విజ్ఞాపన చేద్దాం. దేవుని ప్రజలందరికీ దేవుడు సమయోచిత జ్ఞానం ఇవ్వాలని మనమందరం విజ్ఞాపన చేద్దాం. కనీసం జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, ప్రాంతాల వారి అన్ని డినామినేషన్లు ఏకమైపోదాం. అంటే ఆదివారం ఆరాధన కొరకు ఏకంగా అమ్మనట్లని, ఆదివారం ఎవరి చర్చిలో వాళ్ళే ఆరాధించుకోండి, ఎవరి బోధ వాళ్ళే చేసుకోండి, ఎవరి దశంభాగాలు వాళ్ళే తీసుకోండి. ఆదివారం వదిలేయండి. వారం మధ్యలో ఒకరోజు పెట్టుకొని అన్ని చర్చిలు కలిసి హక్కుల పోరాటం కొరకు గొంతెత్తి ఘోషిద్దాం. ఏమండి, మతోన్మాదులకు ఇది పడుతుంది. చూడండి, కోట్ల మంది రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వమే దిగొస్తుంది. చేద్దామంటే రారు. మనం రాజకీయాలు చేయొద్దాం. మూర్ఖులు రాజకీయాలు చేయొద్దంటారు, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళు గెలిచిన తర్వాత బొకేలు ఇస్తూ ఉంటారు. ఏంటండి ఇది? జ్ఞానము లేదు, యథార్థత లేదు, ఒక స్పష్టత లేదు, సరైన పాలసీ లేదు. గనుక సైతాను యొక్క జల్లెడ ప్రారంభమైంది. మన మణిపూర్లో మీరు చూసింది, విన్నది ప్రారంభమే కానీ ముగింపు కాదు. ఇంకా భయంకరమైన గడ్డు రోజులు రాబోతున్నాయి. మనము దావీదులమై గొల్యాతుకు విరోధంగా నిలబడిన
దావీదులమై రోషము కలిగి దేవుని కోసం నిలబడాల్సిన సమయం వచ్చింది. క్రైస్తవ సమాజమా, మేల్కొనుము, మేల్కొను. నిద్రపోయింది చాలు. ఇంకా 4 సంవత్సరాలుగా మేము నిద్రపోకుండా అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లారి దాకా ప్రార్థనలు చేస్తున్నాం. అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటం ఇంటర్నెట్లో ఉంటుంది, చూడండి. పిచ్చి పెట్టిందా మాకు? మన సహోదరులందరినీ స్థిరపరచాలి. శ్రమలే కాదు, సాతాను యొక్క ఆయుధం ఇంకొకటి ఉంది. అసత్య బోధలు, లోకాశలు, శరీర కార్యాలు, అనేకమైన ఆయుధాలతో సాతాను మన మీద దాడి చేసి ఎంతటి భక్తిపరులనైనా జల్లెడ నుంచి కారిపోయేటట్టు వాడు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ బలపడాలి, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, బైబిల్ బాగా చదవాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా ఓలీవల కొండ అనుభవానికి రావాలి. ప్రార్థన నేర్చుకుందాం, పరిశుద్ధత నేర్చుకుందాం, ప్రేమ నేర్చుకుందాం. దేవదాసయ్య గారు చెప్పారు, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషించొద్దు, ద్వేషించొద్దు. ఎంత బంగారు మాట అండి. ఆ ఒక్కటి చేస్తే చాలు, ఈ పెంటంతా పోతుంది. ఆ ఒక్కటి చేస్తే చాలు. మళ్ళీ అయ్యగారిని దూషించే దుర్మార్గులు బయలుదేరారు. మరి ఎవరిని దూషించొద్దు బాబు అని ఆయన చెప్తే ఆయన్ని దూషిస్తున్నారు. భ్రష్టులు కాదు. ఆయన ప్రేమ నేర్పించారు, సహనం నేర్పించారు. విమర్శలు వద్దు బాబు, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోమని బంగారు మాటలు చెప్పారు ఆయన. ఆ మహానుభావుని వీడి బతికెంత, వీడింత ఆయన్ని దూషించడానికి. ప్రియులారా, ఈ మూర్ఖత్వము చేత మళ్ళీ చెరపట్టబడిపోతున్నారు క్రైస్తవ ప్రజలు. మొదటనేమో పాతాళములోకి వెళ్ళడానికి ఆదాము పిల్లలు గనుక చెరపట్టబడిపోయారు. జగద్రక్షకుడు ఇంత త్యాగము చేసి వారిని విమోచిస్తే ఇప్పుడు తమ మూర్ఖత్వము చేత రెండోసారి మళ్ళీ పాతాళ వశం అయిపోతున్నారు. దేవుడు తన సమాజాన్ని మేల్కొల్పాలని ప్రార్థన చేద్దాం. అందుకు నేనేమి చెయ్యాలో చెప్పు ప్రభువా. ఈ కడవరి దినాలలో మా దేశంలో క్రైస్తవులందరినీ ఏకము చెయ్యి ప్రభువా. దానికి ఎంత ఖరీదైనా మేము చెల్లిస్తాం, ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎంతైనా ప్రయాసపడతాం. భారతదేశ సంఘం అంతా ఏకము కావాలని మనం ప్రార్థన. మళ్ళీ చెబుతున్నాను, ఆదివారం ఏకంగా అక్కర్లేదు బాబు, ఎవరి చర్చిలో వాళ్ళే ఉండండి. మధ్యలో మంగళవారము బుధవారము అందరూ ఏకమైతే గడగడలాడిపోతుంది దుష్టుని సామ్రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇది కాంటెంపరీ ఇష్యూ, ఇది సమకాలీన ప్రాముఖ్యత కలిగినటువంటి దేవుని పిలుపు. రండి ప్రార్థన చేసుకుందాం. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సువార్త అంటే ఏమిటో చెప్పాడు. ఇప్పటిదాకా సువార్త అంటే ఏంటో తెలియకుండా ఉన్నావా సోదరుడా? మత ప్రచారం అనే అపోహలో ఉన్నావా? కాదు. యేసు మత స్థాపకుడు కాదు, ఆయన విమోచకుడు. ఎవరూ చేయలేని గొప్ప కార్యాన్ని చేసిన ఏకైక దైవావతారుడు. మనందరం పాతాళ వశము నుండి, నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి అవసరమైన ఖరీదు సిలువలో చెల్లించినటువంటి పుణ్య యజ్ఞమూర్తి యేసు. అజ్ఞానంతో ఇంకా నరకాగ్నిలోకి వెళ్ళకండి. ఎవడు చూసి వచ్చాడు అనే బుద్ధిహీనమైన ప్రశ్న మానుకోండి. చూస్తే రావటం ఉండదు, నరకాన్ని చూసినా మళ్ళీ రావడం ఉండదు, పరలోకాన్ని చూసినా మళ్ళీ రావడం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ఇప్పుడు తీర్మానం చేయి.
ఇక మరొక ఛాన్స్ రాకపోవచ్చు. సోదరుడు సోదరి, రక్షణ పొందావా? సంతోషం. మళ్ళీ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయావా? మళ్ళీ చీలిపోయి ఒకరినొకరు ద్వేషిస్తూ బ్రతుకుతున్నామా మనం? ఈ అజ్ఞానము నుండి కూడా మనం విడిపించబడాలి. క్రీస్తులో మనం ఏకము కావాలి, ప్రేమలో మనం ఏకం కావాలి. అనవసరమైన విద్వేషాలు మానుకోవాలి. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన.